చిక్కబట్టే పరిస్థితి లేదు. ప్రజలు తిరగబడే రోజులు వస్తే మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా ఊళ్ళలో తిరగలేరు, బయట తిరగలేరు. అటువంటి పరిస్థితి వస్తుంది. మీరు ఇచ్చినటువంటి ప్రతి హామీని మీరు నెరవేర్చేదాకా నిలబెట్టుకునేంత వరకు ఈ ప్రజల పక్షాన తెలంగాణ కోసమే పుట్టినటువంటి ఈ పార్టీగా ఈ గులాబీ జెండా, ఈ గులాబీ దళం తెలంగాణ ప్రజల పక్షాన గట్టిగా పోరాడుతుంది, నిలబడుతుంది. ఇవాళ మళ్ళీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని, ఇప్పటికైనా మీరు చెప్పిన అన్నింటినీ అమలు చేయాలి. ఇంకా సమయం ఎక్కువ లేదు, 2 సంవత్సరాలు అయిపోతూ ఉంది. ఉన్నదే 3 ఏళ్ళు. ఆ 3 ఏళ్లలో లాస్ట్ 1 ఇయర్ అంతా ఎలక్షన్ వాతావరణమే ఉంటుంది. ఇంకా మీరు ఎప్పుడు చేస్తారు? ఈ ప్రజలకు మీరు ఇచ్చిన మాటలు ఎప్పుడు నిలబెట్టుకుంటారు? అదేవిధంగా చెన్నూరులో ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు 45,000 ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, పెద్ద ఇండస్ట్రీ పెడతా అన్నాడు, ప్రాణహిత గోదావరి నదుల పక్కన కరకట్టలు కట్టిస్తా అన్నాడు, అంతేకాకుండా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెడతా అన్నాడు, ఆసుపత్రులు కట్టిస్తా అన్నాడు. కానీ వాళ్ళ చెన్నూరులో గతంలో మేము తెచ్చిన చెన్నూరు రెవెన్యూ డివిజన్ ఆగిపోయింది, ఆపేసింది ఎమ్మెల్యే ఈ మంత్రి గారు. అదేవిధంగా 2 మండలాలు ఏర్పాటు చేయించడం మేము ఆసనాథ్ పారిపల్లి, వాటిని ఆపేపించిండు. చెన్నూరుకు నేను బస్ డిపో తెచ్చిన, దాన్ని ఆపేపించిండు. అంతేకాకుండా ఇవాళ 100 పడకల ఆసుపత్రి పని నత్తనడక నడుస్తూ ఉంది చెన్నూరులో. మందమర్రి, క్యాతన్పల్లి, చెన్నూరు 3 మున్సిపాలిటీల్లో మేము తెచ్చినటువంటి ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ల పనులు ఆగిపోయినాయి, మహిళా భవనాల పనులు ఆగిపోయినాయి, నియోజకవర్గంలో గ్రంథాలయాల పనులు ఆగిపోయినాయి, కొన్ని పనులు రద్దు చేసిర్రు. మేము తెచ్చినటువంటి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నిధులు వాటిని మాడిఫై చేసి, డిఎంఎఫ్టీ నిధులు వాటిని మాడిఫై చేసి, టీయూఎఫ్ఐడిసి నిధులు వాటిని మాడిఫై చేసి వీళ్ళు వేరే పనులు పెడుతున్నారు తప్ప కొత్తగా వారు గెలిచిన తర్వాత ఒక్క రూపాయి ఈ ప్రభుత్వం నుండి చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చిందే లేదు. కాబట్టి ఇవాళ చెన్నూరు నుండి గెలిచిన ఎమ్మెల్యేని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్న మంత్రి గారిని, మీరు చెప్పినటువంటి ప్రతి హామీని, ఇచ్చినటువంటి ప్రతి మాటను మీరు చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పినారో అవన్నీ కూడా నిలబెట్టుకోవాలి. లేకపోయినట్టయితే డెఫినెట్గా రాబోయే రోజుల్లో చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు ఖచ్చితంగా మీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద, మీ మీద తిరగబడతారనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ, మేము మాత్రం చెన్నూరు నియోజకవర్గ ప్రజల పక్షాన, మంచిర్యాల జిల్లా ప్రజల పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని రావడానికి, ప్రజలకు వీళ్ళు చెప్పినటువంటి హామీలు, వీళ్ళు ఇచ్చినటువంటి మాటలు నిలబెట్టుకొని వాటన్నిటిని ఆచరించే విధంగా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడానికి ప్రధాన ప్రతిపక్షంగా మా వంతు కర్తవ్యాన్ని డెఫినెట్గా మేము నిర్వర్తిస్తాం. ఈ క్రమంలో నేను ప్రజల్ని కూడా కోరుతా ఉన్నా, ఆలోచించండి. మీరు కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ, వాళ్ళ పరిపాలన, వాళ్ళ పద్ధతి ఏ రకంగా నడుస్తూ ఉందో ఆలోచించండి. ఎప్పుడు ఏ సందర్భం వచ్చినా తెలంగాణ ప్రజలను నేను కూడా కోరుతా ఉన్నా, ఈ కాంగ్రెస్ పార్టీకి, ఈ ప్రభుత్వానికి తగిన రీతిలో బుద్ధి చెప్తే తప్ప వచ్చే 3 ఏళ్ళన్నా ఏదన్నా పనిచేసే అవకాశం ఉంటుంది. అదర్వైజ్ వాళ్ళు ఏమి చెయ్యరు. ఎంతసేపు దోచుకోవడం, దాచుకోవడం, వాళ్ళు, వాళ్ళ బంధువులు, వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు అన్ని రకాలుగా మంచిగా కావడం తప్ప తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ రాష్ట్రాన్ని గాలికి వదిలేసిర్రు ఈ ముఖ్యమంత్రి, అదేవిధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు. దీన్ని తెలంగాణ ప్రజానీకం కూడా అర్థం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.